హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం గురుగారండి. మీరు రోజు బ్రహ్మయజ్ఞం చేయమంటారు కదా, ఆ బ్రహ్మయజ్ఞం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, అసలు ఎందుకు చేయాలి? ఇంతకుముందు గురువు గారిని సంధ్యావందనం గురించి, అగ్నికార్యం గురించి ఇద్దరు విద్యార్థులు ప్రశ్నించారు. గురుగారు చాలా విశేషంగా చెప్పారు. సంధ్యావందనం అంటే అసుర సంధ్య అంటుంటారు మన వాళ్ళు పెద్దలు. ఆ సంధ్యా సమయంలో అసురుడు అంటే రాక్షసుడు సూర్యుడు ఉదయించకుండా అడ్డుపడుతుంటారు. కాబట్టి ఆ రాక్షసుడు తొలగిపోయి సూర్యుడు ఉదయించడం కోసం ఎవరైతే ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారి ఉంటాడో ఆ బ్రహ్మచారి అర్ఘ్యప్రదానం చేసుకుంటే ఆ అర్ఘ్యప్రదానం వదలడం వల్ల ఆ యొక్క ఉదకం ఉందే ఆ ఉదకం వజ్రాయుధంగా మారి ఆ అసురులను సంహరించి సూర్యుడు ఉదయించేటట్టుగా చేస్తారు. కనుక సంధ్యావందనం తప్పకుండా చేయాలి. ఇది ఒక విషయం. అగ్నికార్యం గురించి కూడా గురువుగారు చాలా విశేషంగా చెప్పారు. అగ్నికార్యం కూడా ఎందుకు చేయాలంటే బ్రహ్మచారి ఉదయం సాయంత్రం అగ్నికార్యం చేయడం వల్ల మేధస్సు పెరగడమే కాకుండా దౌర్బ్రాహ్మణ్యం పోతుంది. అంటే మనము చాలా క్రియలు కర్మలు ఆచరించాలి, అవన్నీ ఆచరించలేకపోతున్నాం. కాబట్టి దౌర్బ్రాహ్మణ్యం పోతేనే వేదం చదువుకోవడానికి అధికారం వస్తుంది. దౌర్బ్రాహ్మణ్యం అంటే ఏమిటి అంటే, దౌర్బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు చేయకూడని పనులు ఉంటాయి నిత్యకృత్యం. అవన్నీ ప్రస్తుత కాలంలో కొద్దిగా కష్టంగా ఉంది. కాబట్టి ఆ యొక్క దోషాలు పోవడం కోసం అగ్నికార్యం అనే సమిధాదానాన్ని కూడా అంటారు. 17 మంత్రాలతోటి ఆ సమిధలు వేస్తే మనం నిత్యకృత్యంలో ఏదైనా బ్రాహ్మణుడు ఆచరించాల్సిన నియమాలు ఆచరించకపోతే ఆ దోషాలు పోయి మనకి మళ్ళీ బ్రాహ్మణత్వం వచ్చి తద్వారా మనం వేదం చదువుకోవడానికి ఒక అధికారం వస్తుంది. తర్వాత ఈ విద్యార్థి సంధ్యానం గురించి అడిగాడు, ఈ విద్యార్థి అగ్నికార్యం గురించి అడిగాడు, నువ్వు బ్రహ్మయజ్ఞం గురించి అడిగాడు. బ్రహ్మయజ్ఞం అంటే మనం మనిషి పుట్టినప్పుడు 3 రుణాలతో పుడతాడు. దేవరుణం, ఋషి రుణం, పితృణం. ఈ ముగ్గురు కూడా మనం పుట్టినప్పుడు వీళ్ళ రుణపడి పుడతాము. ఆ తర్వాతే తల్లిదండ్రులకు రుణం. కాబట్టి ఈ యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలంటే దేవతలకి దుర్భిక్షం దేవ లోకేషు అంటే అక్కడ దుర్భిక్షం ఉంటుంది. అందుకే దేవతలు ఈ యొక్క మానవాళిని సృష్టించుకుంటారు. ఈ యొక్క మానవాళిలో విశేషంగా ఈ వేదాధ్యయన పనులని కూడా యజ్ఞయాగాదులు చేసే వాళ్ళని కూడా వారు సృష్టించుకుంటారు. ఎందుకు ఈ యజ్ఞయాగాదులు చేసే వాళ్ళు సృష్టించుకుంటారంటే ఈ యజ్ఞయాగాదుల ద్వారా వచ్చే హవిర్భాగాలు ఎప్పుడైతే దేవతలకు అందుతాయో ఆ దేవతలు ఆ హవిర్భాగాలు తీసుకొని సంతోషపడతారు. మనకి ఎలా అయితే నిత్యకృత్యం అమ్మగారు మనకి అన్నం వండి పెడుతున్నారు, మనం తిని మన లోపల అగ్నిహోత్రుడు ఉంటాడు, గర్భంలో మన ఉదరంలో అగ్నిహోత్రుడు ఉంటాడు. ఎలా అయితే మనం భోజనం చేసినప్పుడు మన ఉదరంలో ఉండే అగ్నిహోత్రుడు సంతోషపడతాడో అలాగే మనం యజ్ఞయాగాదుల ద్వారా హవిర్భాగాలు దేవతలకు అందిస్తే ఆ దేవతలు సంతోషపడి వారికి భోజనం అన్నమాట. ఆ భోజనం సమయానికి మనం అందిస్తే ప్రకృతి వైపరీత్యాలు రాకుండా వారు మనకి సృష్టి అంటే ఏ కాలంలో ఎలాంటి ఎండ ఉండాలి, ఎలాంటి వర్షపాతం ఉండాలి, ఎలాంటి చలి ఉండాలి అని ప్రకృతి వైపరీత్యాలకి ఎలాంటి దోషం లేకుండా దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. అలా దేవరుణాన్ని మునులు అంటే ఋషులు మనకు అందించిన పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరను మనం కాపాడుకుంటూ ఉంటే ఋషులు సంతోషపడతారు. అట్లాగే పితృదేవతలకి మనము ప్రతి సంవత్సరం ఆబ్దికాలని పెడుతుంటాం. ప్రతి సంవత్సరం వచ్చే ఆబ్దికాలే కాకుండా చాలా ప్రతి అమావాస్య రోజు కూడా ఆబ్దికం పెట్టమని ఉంది. ఇది అమావాస్యనే కాకుండా చాలా పితృదేవతలకి చాలా విశేషమైన రోజులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం లేదు. కనుక ఈ పితృలను కూడా మనం తీర్చుకోవాలి. కనుక ఇవన్నీ తీరుస్తూనే నిత్యం అంటే నిత్యం మనం ఓం తాం దేవాగుస్తర్పయామి, సర్వాన్ దేవాగుస్తర్పయామి, సర్వాన్ దేవ గణాగుస్తర్పయామి, సర్వాహదేవ పత్ని స్తర్పయామి అని దేవతకు తర్పణం చేస్తాం. అట్లాగే తాను ఋషిగుస్తర్పయామి 2 సార్లుగా చేస్తాం. తాను ఋషిగుస్తర్పయామి, తాను ఋషిగుస్తర్పయామి, సర్వాన్ ఋషిగుస్తర్పయామి, సర్వాన్ ఋషిగుస్తర్పయామి. అట్లా వారి పరంపర అంటే పుత్రులు పౌత్రులు అలా భూపితృ స్తర్పయామి అలాగే పితృతర్పణం 3 సార్లుగా చేస్తాం.
తాను పితృగుస్తర్పయామి, తాను పితృగుస్తర్పయామి, తాను పితృగుస్తర్పయామి. ఎందుకు 3 సార్లు చేస్తామంటే ఈ యొక్క ఉదకం వారికి మనం రోజు ఇచ్చే ఆహారం. దీనివల్ల మనం రోజు ఈ బ్రహ్మయజ్ఞం సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం ఈ 3 చేసుకోవడం వల్ల మనం దేవ ఋషి పితృరుణాలు తీర్చుకోవడమే కాకుండా వేదాధ్యయనం ఏదైతే నువ్వు వేద పాఠశాలకు వచ్చి వేదాధ్యయనం చేయాలని సంకల్పం చేసావో ఆ సంకల్పానికి ఇవన్నీ కూడా ఆయుధాలు అన్నమాట. ఈ ఆయుధాలు ధరించినప్పుడే కదా మనకి పూర్తి వేద పండితుడు అనే ఒక బిరుదు మనకు వస్తుంది. ఈ ఆయుధాలు ఏమీ లేకుండా మనం కత్తి విడిచి సాము అనేదో సామెత చెప్తారు కదా, యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆచార్యహీనం నపునంతి వేదా. ఆచారం లేకుండా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సంధ్యానుష్ఠానం చేసుకొని బ్రహ్మయజ్ఞం చేసుకొని వేదాధ్యయనం చేస్తే దానికి ఉండే ప్రాశస్తం, విశేషత, వర్చస్సు, మనల్ని చూడగానే ఎదుటి వాళ్ళు గౌరవించే తీరు ఇవన్నీ కూడా ఎంతో కొంత తేడా వస్తాయి. కనుక బ్రహ్మయజ్ఞం తప్పకుండా చేస్తేనే వేదాధ్యయనం చేయడమే. వేదాధ్యయనం చేయకపోయినా కూడా బ్రాహ్మణైన వాడు సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం ఏ ప్రారంధవశాత్తు బ్రాహ్మణే పుట్టి అతను వేదం చదువుకోలేకపోతే ఇవన్నీ ఆచరించకూడదా అంటే లేదు. అవన్నీ అతను ఆచరించే అతను ఏదైతే వృత్తి స్వీకరించాడో ఆ వృత్తిని చేయాలి తప్ప ఈ సకాలంలో వేదాధ్యయనం చేయని వాడైనా సరే సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం ఈ 3 కూడా చేయాలి ఆయన. కాబట్టి ప్రతి వారు ఈ యొక్క సంధ్యావందన, బ్రహ్మయజ్ఞాలు చేయాలని ఆ కలిపురుషుడు మనల్ని అనుగ్రహించాలని చెప్పి మనం ప్రార్థిద్దాం. నాకు వచ్చిన సందేహాన్ని తీర్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.